హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో స్ట్రైట్ కట్ ప్యాంట్‌కి పాకెట్‌ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, పాకెట్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఈ విధంగా 2 లేయర్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనకి ఇటువైపున అలాగే ఇటువైపున 2 వైపులా కూడా ఎడ్జెస్ సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పాకెట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ పాకెట్ పొడవు వచ్చేసి ఎవరికైనా సరే 12 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 12 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 12 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పాకెట్ పొడవుని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు పాకెట్ వెడల్పుని మార్క్ చేసుకోవాలి. ఈ పాకెట్ వెడల్పు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా 6 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే 6 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! పాకెట్ పొడవు వచ్చేసి 12 ఇంచులు, వెడల్పు వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి మార్కింగ్ పెట్టేసుకోవాలి. అంటే ఇదొచ్చేసి మనకి ప్లెయిన్ క్లాతే కాబట్టి ఇక్కడ మనం రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకోని అవసరం లేదండి. ఒకవేళ మీరు తీసుకున్న క్లాత్‌కి డిజైన్ ఉందనుకోండి, అలాంటప్పుడు మాత్రం క్లాత్‌కి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల మనం పాకెట్‌ని స్టిచ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. పాకెట్ ఎలా కట్ చేసుకోవాలో చూసారు కదా! ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. పాకెట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ కిస్తా సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి మనకి 2 పీసులు కదా! ఫస్ట్ అయితే ఒక పీస్‌ని తీసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. తరువాత ఇంకొక పీస్‌ని తీసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అంటే మనం ఈ 2 పీసులు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు రైట్ సైడు ఇలా లోపల వైపునకు ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు ఈ ఖర్చు వచ్చేసి మనకి ఎటువైపుకైతే ఫోల్డ్ అయ్యిందో అటువైపున స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పాకెట్ కోసం వచ్చేసి 2 పీసులైతే కట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఇందులోంచి ఒక పీస్‌ని తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఈ పీస్‌కొచ్చేసి రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. అలాగే మనం ఈ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఈ కార్నర్స్ 2 కూడా ఇలా కరెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 3/4 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే ఇటువైపునొచ్చేసి ఈ కార్నర్ దగ్గర నుంచి 6/4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇటువైపునొచ్చేసి 3/4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇటువైపునొచ్చేసి 6/4 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి.
ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఖర్చు కోసం పావించి ఉండేలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక పీస్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడ్ చెక్ చేసుకొని రాంగ్ సైడ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా చూసుకొని ఇప్పుడు ఈ క్లాత్కి కింది వైపున ఈ విధంగా పెట్టేసుకోవాలి. అలాగే మనం ఈ 2 పీసులు కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు 2 కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలాగా చూసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా 2 పీసులు కూడా ఇలా కరెక్ట్గా ఒకదాని మీద ఒకటి ఉండేలా చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చుట్టూ పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు లోపలికి వెళ్ళేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ కార్నర్ దగ్గర క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చుట్టూ పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పాకెట్ని ఇలా కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునే ముందు పాకెట్ని లూజ్ అనేది లేకుండా ఈ విధంగా సర్దుకొని స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాంట్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, మధ్యలో మనం జాయింట్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా పాకెట్ని ఈజీగా ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.